హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉండడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో పాజిటివ్గా అంటే ఫస్ట్ క్యాండిలే ఒక బిగ్ ఎలిఫెంట్ క్యాండిల్ అయితే ఫామ్ కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే సో ఎప్పుడైతే ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం ఫర్ బయింగ్ పర్పస్లో, అంటే సిఈ బయింగ్ పర్పస్లో. ఇక్కడ మనకు ఎంట్రీ అనేది ఇక్కడ లభించాలి, కానీ ఇక్కడ మనకు దీనిపైన ఎంట్రీ అనేది లభించలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచే రివర్సల్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం సో ఎప్పుడైతే ఇలా ఒక 5 మినిట్స్లో అబ్నార్మల్ క్యాండిల్ చూడండి, మిగతా అన్ని క్యాండిల్స్తో పోల్చుకున్నప్పుడు ఈ క్యాండిల్స్తో పోల్చుకున్నప్పుడు ఇది చాలా మోర్ దెన్ 2 టైమ్స్ పైన ఉన్నది. అంటే వీటి యొక్క క్యాండిల్స్ యొక్క సైజును పోల్చుకున్నప్పుడు మోర్ దెన్ 2 టైమ్స్ పైన ఉన్నది కాబట్టి సో డెఫినెట్గా ఇది ఒక అబ్నార్మల్ క్యాండిల్ అయితే అవుతుంది. సో ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు చూడండి, సో ప్రైస్ అనేది ఎప్పుడైతే మనం ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర మనం ఏదైనా ఒక జోన్ ఇలా డ్రా చేసుకున్నట్టయితే సో ఈ జోన్ నుంచి చూడండి, సో ఇక్కడ రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి మనకు ఇంత మూవ్ అయితే రావడం జరిగింది. అంటే ఈ 14 పాయింట్ స్టాప్ లాస్కి సో మనకు ఎంత రావడం జరిగింది, మోర్ దెన్ 30 పాయింట్స్ పైన రావడం అయితే జరిగింది. 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఇలా ఉంటుంది ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ. అవసరం అనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి. సో డెఫినెట్గా మీకు ఇలాంటి అబ్నార్మల్ క్యాండిల్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇంకా ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల ఇలాంటి క్యాండిల్ వస్తే మాత్రం ఎక్కువ శాతం అది సక్సెస్ కావడానికి ప్రాబబిలిటీ అయితే ఉన్నది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సో 1 సెకండ్ సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు సో మన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇదే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఒక ట్రేడ్ లాస్ అయినా ఇక్కడ మళ్ళీ అదే సేమ్ స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ అయితే ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, అలాగే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ నేను ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సప్లై జోన్ నుంచే మార్కెట్ అయితే రిజెక్షన్, అంటే యాక్చువల్గా ఇది నిన్న కాదు గతంలో ఇవ్వబడిన లెవెల్, సో 27th రోజు ఇవ్వబడిన లెవెల్. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ వరకు అయితే రీచ్ అయింది చూడండి. సో ఈ లెవెల్ వరకు రీచ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, సో మనం చెప్పాం దీనిపైన ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి ఎక్కువసార్లు సో ఈ లెవెల్స్ ఉన్నప్పుడు పై లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకొని డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో చూడండి, సో కాబట్టి సో ఈ లెవెల్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. అంటే లెవెల్స్ ఉన్నప్పుడు కింది లెవెల్ ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఎనీహౌ మళ్ళీ ఇదే లెవెల్ చూడండి, మళ్ళీ ఇదే లెవెల్ ఇక్కడ రిజెక్షన్ అయితే రావడం జరిగింది చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా మనకు రిజెక్షన్ కూడా రావడం జరిగింది. అంటే ఈ లెవెల్ ఇక్కడ వర్కౌట్ కాకపోయినా ఇక్కడ కూడా వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక జోన్, ఇక్కడ ఒకటి మనం బయింగ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో బయింగ్ జోన్ దగ్గర ఇక్కడ మనకు క్యాండిల్ యొక్క విక్ సైజు చూడండి, క్యాండిల్ అనేది ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ అనేది సో ఈ జోన్ దగ్గర మనకు హ్యామర్ టైప్ అయితే రావడం అయితే జరిగింది. హ్యామర్ టైప్ వచ్చినప్పుడు సో విక్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు సో అక్కడ బయింగ్ ప్రెషర్ ఉందని చెప్పి మనకు ఐడెంటిఫై అయితే చేయవచ్చు. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ పైన టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ జోన్ వర్కౌట్ అయింది, ఈ జోన్ వర్కౌట్ అయింది, ఈ జోన్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. రేపటి రోజున ఇక్కడ ఒక మనకు సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ జోన్ను కన్సిడర్ అయితే చేయండి. ఇంకా చెప్పాలంటే ఈ జోన్ ఇలా డ్రా చేసుకుంటే బాగుంటుంది. సో ఈ జోన్, సో ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి.
ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 7th జూలై ఎక్స్పైర్ ఇది. సో 16,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉండడం జరిగింది 16,200 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ కావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ లాంగ్ బిల్డప్ అయింది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం సో గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇంకా చెప్పాలంటే పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్టింగ్ జరిగింది కాల్ సైడ్లో కాబట్టి సో ఎక్కువ శాతం సో గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం. ఇక గ్లోబల్గా యుఎస్ మార్కెట్స్ మనం చూసినప్పుడు సో -124 సో డౌ జోన్ ఇండెక్స్ సో ఇది కూడా 272 మైనస్లో చూపెడుతుంది కాబట్టి ఎక్కువ శాతం మేబీ ఇది కంప్లీట్గా క్లోజ్ అయితే మాత్రం సో డౌన్ ట్రెండ్ అంటే మన దగ్గర కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి సో కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ఇన్ బిట్వీన్ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. సో కాబట్టి ఇది బేరిష్ బట్ హెవీ స్ట్రాంగ్ బేరిష్ అయితే కాదు. సో ఇక నిన్నటి రోజున మనం డిస్కషన్ చేసినట్టు ప్రైస్ అనేది ఈ హై వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో బట్ అక్కడ వరకు అయితే దగ్గర వరకు అయితే రావడం జరిగింది. మన నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే గ్లోబల్గా పాజిటివ్ ఉంటే యుఎస్ మార్కెట్స్ అనేవి పాజిటివ్లో క్లోజ్ అయితే సో మన నెక్స్ట్ టార్గెట్ 15,900 అండ్ 16,000 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నవి. ఈ రెండు లెవెల్స్ ఒకవేళ స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,200 కాబట్టి సో ఈ మూడు లెవెల్స్ని హయ్యర్ సైడ్లో మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తాయి. ఈ క్యాండిల్ అనేది స్లైట్గా ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ అయితే రావడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 15,550 దగ్గర ఉన్నది. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా సో మన 15,200 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. నా వ్యూలో మాత్రం అంటే ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం. సో ఇన్ కేస్ మనం ఎప్పుడు బుల్లిష్లోకి ఉండాలంటే ఈ బేస్ లైన్ పైన క్లోజ్ అయితేనే మనం సో బుల్లిష్గా కన్సిడర్ చేయాలి. అది కూడా 100% కాదు. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే ఈ లెవెల్ పైన 16,200 పైన సస్టైన్ అయితేనే నిఫ్టీ అనేది అప్పుడు మాత్రమే మార్కెట్లో బుల్లిష్నెస్ అనేది వస్తుంది. లేకపోతే సో డౌన్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్ ప్రకారం అయితే సో ఎంట్రీస్ అనేది 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇదవుతుంది, సెకండ్ టార్గెట్ సో ఇదవుతుంది. సో అది రీచ్ కావడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఎందుకు రివర్స్ అయింది చెప్పండి మార్కెట్ అనేది. ఇది వర్జిన్ సిపిఆర్ నిన్నటి రోజున ఇక్కడ మనకు సిపిఆర్ జోన్ అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. చాలా వరకు సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. సో ఈరోజు కూడా పెద్దగా ఏం మూమెంటం అయితే ఏమీ లేదు. మేబీ రేపైతే ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో కాబట్టి అంటే ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే ఇక్కడ సిపిఆర్ ఉన్నది కాబట్టి వర్జిన్ సిపిఆర్ సో నిన్నటి రోజున టెస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక
సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్. సో నిన్న మనం ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ డిమాండ్ జోన్ నుంచే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. లేటర్ పీరియడ్లో మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ జోన్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ మనకు ఏమైనా పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అలా పుల్ బ్యాక్ అయితే ఇక్కడ ఏదంటే సపోర్టింగ్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఈ లెవెల్ కూడా ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, దీనిపైన ఇంకొక సప్లై జోన్ కూడా ఉంది. సో కాబట్టి ఇది లెవెల్ ఓవర్ లెవెల్గా వర్క్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి 2 లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ దగ్గర ఒకవేళ విక్ రివర్సల్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 33,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్ వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ 33,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 32,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ 33,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా సమ్వాట్ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది ప్రైస్ అనేది. సో కాబట్టి న్యూట్రల్ బేరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ అంటే నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అవుట్ పర్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. ఎనీహౌ అంటే ఇన్ కేస్ ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే, ఇవాళ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి 32 వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ హయ్యర్ సైడ్లో ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో నెక్స్ట్ మన టార్గెట్ ఈ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి సో 34,187 దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 34,400 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు ఇంకా సెల్ మోడ్లో ఉండడం జరిగింది. సో మన వాళ్ళు ఇంకా వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే బై చేయడం అయితే జరిగింది. సో ఎనీహౌ వీళ్ళు సెల్ చేస్తున్నంతసేపు మార్కెట్లో ఈ అన్సర్టెనిటీ అయితే కొనసాగడానికి అవకాశం అయితే ఉన్నది. సో కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ ఇందులో బ్యాంక్ నిఫ్టీ కూడా ఉండడం అయితే జరిగింది. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ రేపు ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ ఆప్షన్ చైన్ డేటా మాత్రం సైడ్ వేస్లో ఉంటుందని చెప్తుంది. సిపిఆర్ ఏమో ట్రెండింగ్ ఉంటుందని చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. సో కాబట్టి ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లోకి తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.